హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీతో మీ ముందరికి వచ్చేసాను. చూస్తున్నారు కదా, ఆలూ టిక్కా అండి. బంగాళాదుంపతో టిక్కాస్ చేసుకుందాము. ఎలాగంటే చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ బంగాళదుంపను వాష్ చేసుకొని కడిగేసుకొని కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టండి. ఉడకబెట్టుకున్న తర్వాత చూడండి, ఇలా పీల్ మొత్తం తీసేసుకొని ఇదైతే మెత్తగా చేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయండి. అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక 15 నిమిషాల్లోనే ఇవి రెడీ అవుతాయి. ఇప్పుడైతే 4-5 స్పూన్ల వరకు శనగపిండిని తీసుకోండి. శనగపిండి మనకు చిన్న కప్పుతో 1 కప్పు తీసుకున్నా సరిపోతుంది. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత నేను వాము వేసాను. 1 స్పూన్ వాము, చిన్న స్పూన్తో 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను. ఇది కూడా చిన్న స్పూన్తోనే, అన్నీ చిన్న స్పూన్తోనే వేస్తున్నాను. ఇదైతే ధనియాల పొడి 2 స్పూన్ల వరకు వేసాను. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి వాష్ చేసుకొని ఇలా వేసుకున్నాను. ఇప్పుడైతే కారం పొడి వేసుకుంటున్నాను. మీరు కారం తినేవారైతే ఎక్కువ వేసుకోండి, లేకుంటే మీ ఇష్ట ప్రకారం వేసుకోండి. నేనైతే ఇలాగ వేసుకున్నాను. 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోండి. దీనికి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇలా మొత్తం వేసుకున్న తర్వాత స్పూన్ పక్కన పెట్టేసి మొత్తం చేత్తోనే బాగా కలిపేసుకోండి, బాగా మిక్స్ చేసుకోండి. దీంట్లో ఎటువంటి వాటర్ అనేది మనకు అవసరం ఉండదు, దీంట్లోనే మనకు బాగా మిక్స్ అయిపోతుంది. ఇలాగా బాగా చేత్తోనే కలిపేసుకోండి. బాగా మంచి టిక్కాస్ లాగా వడల్లాగా మనము దీన్ని బాగా వత్తేసుకోవాలి. చూడండి, ఇలా పిండిలాగా మనము బాగా వత్తేసుకోవాలి. దీంట్లో కొంచెం నూనె వేసానండి. నూనె వేసి కొంచెం కలిపేసుకున్నాను. ఇప్పుడైతే ఒక ప్యాన్లో నూనె వేసి వేడి చేసుకుంటున్నాను. ఇప్పుడైతే చేతికి ఇలాగ ఆయిల్ అంటించి ఇలా వడలాగా వేసుకుంటున్నాను. ఇలాగా సింపుల్గా వేసుకొని పెద్ద ఫ్లేమ్లోనే పెట్టాలండి మంట. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మంట పెద్ద ఫ్లేమ్లోనే పెట్టి మీరు ఇలా వడల్లాగా వేసుకొని అన్నీ తిరిగేసుకొని బాగా రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా సింపుల్గా ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.